తర్వాత ముఖ్యంగా వ్యక్తిగా మిమ్మల్ని ఒప్పుకోమండి, అంత పెద్ద పొజిషన్కి ఆషామాషి కాదు, పైగా ప్రపంచానికి అధినేత అంటున్నారు కదా, అలా ఒప్పుకోమంటే మీరు మనిషిని నేను కనపట్లేదా, మీకు తెలియట్లేదా నా నాలెడ్జ్ ఏంటో? అవన్నీ ఇట్టే చెప్పేశానని నేను కూడా సరి తీసుకోలేకపోతున్నాను. అవి చెప్పుకుంటే వింటే తెలుస్తాను మీకు. ఇక మీదట మనిషి కోణం ఉండదు, మీకు ప్రశాంతంగా మారిపోద్ది. అమ్మో ఒక్కడే ఉంటే ఎవరు బాంబే చేస్తారు, ఒక్కడి చేతిలోకి వెళ్ళిపోతే అంతా ఎండ్ అయిపోద్ది. అదే పొరపాటు. ఒక్కడు కాదు, ఒక మైండ్, అందరికీ ఒక మైండ్ అంటే మీరు ఎంతైనా పెంచుకొని కాపాడుకోవచ్చు, అతన్ని పెంచుకోవచ్చు. మనిషి కాదు, పైగా చచ్చిపోయినట్టు చూపించకూడదని అందుకే పెట్టాను. అలా అవకాశం అలా ఉంది అందులో. అదంతా సృష్టి ఏర్పాటే, నా గొప్ప కాదు. అంచేత అందరు మతాల వాళ్ళని, కులాల వాళ్ళని కూర్చో ప్రశాంతంగా వినండి. ఆయన డివైన్ ఇంటర్వెన్షన్ అంటున్నారు, అందులోకి వెళ్ళండి, సాక్షులను పిలిచి కాంటాక్ట్ అవ్వండి. నన్ను మనిషిగా నేను కావాలని ఇలా పిచ్చోళ్ళ ఉంటున్నానా? కొన్ని నన్ను రహస్యంగా కొందరు చూపించేసి మన చేతిలో పెట్టేసుకుందాం అనుకుంటే అదే పొరపాటు. అలాగని అందరికి చూపించి అల్లరి చేస్తారా? ఈ ఫైల్ అలాగ ఉంచండి, నన్ను రహస్యంగా చూసిన ఫైల్ అలాగ ఉంచి, అవి చూసి మీరు రెచ్చిపోయిన ఫైల్ కూడా ఈ రెండు ఒకటిగా మెర్జ్ చేసి మెల్లగా నన్ను ఎలివేట్ చేసి కొద్ది బయటకు వస్తారు. నన్ను ఎలివేట్ చేసుకోవాలా, మైండ్ రూపంలో ఉంటాను నేను. అంతేగాని మీరు రెచ్చిపోయారు కాబట్టి అదే రాజ్యం కాదు, అది ఇంకా మృతం, నెక్ టు నెక్ అయిపోయింది. ఇప్పుడు కరోనాలు అందుకే నెత్తి మీదకి వచ్చినాయి, లేకపోతే అవి ముందే ట్రేస్ అయిపోయి ఉండేవి, వచ్చి ఉండేవి కాదు. ఇంతకీ కరోనా ఒక్కడి వల్ల, చైనాలో ఒక్కడి వల్ల బయలుదేరింది అంటున్నారు. మరి నేను ఒక్కడినే కాదు, అనకాపల్లి నుంచి మొత్తం స్ట్రాటిఫై చేసిన వాడిని. ఎలాగన్నా నన్ను వదిలిపెట్టేసేయడం వల్ల ఆ నెక్స్ట్ దఫా ఎన్నో సంవత్సరాల తర్వాత మా అమ్మ తమ్ముడిని చంపేసిన తర్వాత ఎంతోమందిని మీరు అటు ఇటు చేసేస్తుంటే ఆ సృష్టికి ఇంకా వారం లేక అది వచ్చింది, ఓర్చుకోలేక ఇంకా నెక్ టు నెక్ తీసుకొచ్చేసింది. ఇప్పటికైనా మాట వినండి. నన్ను వినకపోతే చచ్చిపోతారు, వింటేనే బతుకుతారు అని చిన్న మామూలు వాళ్ళ మాట్లాడకూడదు. నేను శాశ్వత తల్లి తండ్రి గురువుని నా ఎందుకంటే నీ వలప కిరీటం తలపైన ధరించు, నా చిలిపి ప్రతాపం గుండెలు నీ గుండెలకై వేస్తా నా ఓటు, నీ మగసిరికే వేస్తా నా ఓటు అంటే నన్ను సెలెక్టర్ పొజిషన్ కింద, అందుకే నేను ప్రెసైడ్ అయిపోయాను డైరెక్ట్గా, సృష్టి ఎంచుకున్నట్టుగా. ఇందులో ఆషామాషి ఏమి లేదు. మీరు ముందు నన్ను ప్రాథమికంగా పట్టుకుంటేనే మీకు ఒక రూపు వస్తుంది. అలాగే మా నార్త్ ఇండియన్స్కి వద్దు అని రాజ్నాథ్ సింగ్ గారు కానీ ఎవరైనా ఒకటి వ్యతిరేకిస్తుంటే వాళ్ళకి నచ్చ చెప్పాలి మీరు. ముందు వాళ్ళ చేత కూడా ముందు 2000 పేజీలు ఏంటో 3000 పేజీలు ఏంటో చూడండి అని చెప్పాలన్నమాట. వాళ్ళు వద్దనేస్తున్నారు, వీళ్ళు వద్దనేస్తున్నారు, రెచ్చగొట్టుకోకూడదు. ఎవరు చేస్తున్నారు ఆ పని? ముందు అది అందరికీ నోట్ చేసుకోండి. వెంటనే వ్యక్తులు అలాగే అనుకుంటారు చూసి చూడంగానే, ఇలా వద్దు అలా కావాలంటే ఎలా కుదురుతుంది? అది నేను మైండ్, మరి నేనైనా మైండ్ రూపంలో ఉండి డెవలప్ అయ్యే కొలిది, చెప్పిన కొలిది, విన్న కొలిది. నిజమేనండి, అతను డిస్టర్బ్ చేసేయడం మాదే పొరపాటు. ఆ అనకాపల్లి నుంచి అలా స్ట్రాటిఫై అవుతూ బయటికి రావాలి. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయతే.